సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్లకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది గైస్. ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. జాబ్లో చేరగానే మీకు 44,000 వరకు కూడా శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి టీటీడీ దేవస్థానం అయినటువంటి తిరుపతి నుంచి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక సో మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి హిందూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకి ఒక వేకెన్సీస్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 3 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటినీ కూడా మనకి 2 years కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక 2 years కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మరొక 3 years వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మంత్లీ వచ్చరికి 61,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మీరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే కనుక 44,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇక 2 రకాల ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 42 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 47 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 52 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో ఎవరైతే ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ కానీ మాస్టర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసరికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటుగా అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకుని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్తో పాటు మీ యొక్క నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా మీ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్తో పాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇచ్చేసి మీకు రిలీజన్తో పాటుగా పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ నెంబర్, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క జెండర్తో పాటుగా బ్లడ్ గ్రూప్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ప్రజెంట్ కానీ ప్రీవియస్గా కానీ మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, రాయగలగడం, మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఆ యొక్క లాంగ్వేజెస్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర ఈ యొక్క డేట్తో పాటుగా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసి ఏ సర్టిఫికేట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి దానికి సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, సో రిలవెంట్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏవైనా సర్టిఫికేట్స్ అనేవి ఉంటే కనుక సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసినట్టే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఎన్వలప్ కవర్ పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది టాప్లో మెన్షన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, COC, సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్, TTD, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, KT రోడ్, తిరుపతి, AP అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా జూలై 10th కల్లా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అంటూ కూడా మనకి ఏమీ కూడా లేదు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.